ఆశ్రమానికి ప్రతి వారం వెళ్తూ ఉండాలి, వెళ్ళి అక్కడ సత్సంగాలు చేయాలి. అది చాలా ముఖ్యమైనది, అందుకే మనం నేర్చుకున్నాం. ఇలాగే గ్రూప్గా అక్కడికి వెళ్ళి పాడాలి. తర్వాత పెళ్ళిళ్ళు అయ్యి ఉద్యోగాలు వచ్చాక మీరంతా బిజీ అయిపోతారు. అలా బిజీ అయిన తర్వాత అయ్యో అప్పుడు చేయలేకపోయామే అని అనుకుంటారు. కనుక ఇప్పుడే వెళ్ళి పాడండి. పెళ్ళి అయి పిల్లలు కలిగిన తర్వాత, మనవళ్ళు మనవరాళ్ళు కలిగిన తర్వాత కూడా భజనలు పాడుతూ ఉండండి. మీకు ఎప్పుడు అప్పాజీ వారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయి. ఎక్కడున్నారు అప్పాజీ అంటే మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని చెప్పినట్టుగా ఎక్కడైతే అప్పాజీ వారి కీర్తన భజనలు వినిపిస్తూ ఉంటాయో అక్కడల్లా అప్పాజీ ఉన్నారు. కనుక ఆ భజనలోనే అప్పాజీ ఉన్నారు అని ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో, ఆ భక్తితో మీరు భజనలు పాడుతూ ఉంటే మీరు కోరుకున్నవన్నీ కూడా అప్పాజీ వారు తీరుస్తారు.